హాయ్ హలో వనిత టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు రుచి చూడు. అదిరిపోయే రెసిపీ కోసం ఈరోజు మనం వచ్చాం హైదరాబాద్లోని చెన్నై అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కి. మనతో పాటు షెఫ్ కిషోర్ గారు ఉన్నారు. ఒక సూపర్బ్ రెసిపీ చూపించబోతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కిషోర్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాం. అండ్ మీ రెసిపీస్ ఇక్కడికి వస్తున్నాం అంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఈరోజు ఏదో సంథింగ్ డిఫరెంట్గా ఏదో ట్రై చేయబోతున్నాం అని. సో మరి ఈ రోజు ఏంటి మాకు చూపించేది? చేసేది ఎగ్ మంచూరియా సార్. ఎగ్ మంచూరియా. ఇప్పటివరకు వెజ్ మంచూరియా ట్రై చేసాం, చికెన్ మంచూరియా ట్రై చేసాం. ఎగ్ మంచూరియా అయితే నేనైతే ట్రై చేయలేదు. సో ఎలా ఉంటుంది ఏంటి అని చూసి ఆ ప్రొసీజర్ చేసామంటే నెక్స్ట్ ఎగ్ మంచూరియా కుమ్మేద్దాం. సో ఎగ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు ఏంటి? సో ఫస్ట్ ఎగ్స్, ఓకే, గార్లిక్, జింజర్, క్యాప్సికమ్, ఆనియన్స్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్, స్ప్రింగ్ ఆనియన్స్, సాల్ట్, చిల్లీ పౌడర్. అండ్ మనకు వచ్చేటప్పటికి సాసెస్, మనం సాస్ చేసుకునేటప్పటికి వచ్చేటప్పటికి వెనిగర్ కావాలి, ఆబ్వియస్లీ ఆయిల్ కావాలి, అండ్ రెడ్ చిల్లీ పేస్ట్ వాడుతున్నాము, సోయా సాస్ వాడుతున్నాం దీంట్లో. ఆల్రైట్, ఎగ్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కాబట్టి ఎగ్ మస్ట్. సో ఎగ్తో మంచూరియా ఎలా చేయాలి, ఆ ప్రొసీజర్ ఏంటి ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకొని పెట్టుకోండి, తర్వాత ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఏం చేయాలి సార్ ఎగ్ మంచూరియా తయారు చేయడానికి? ఇది వచ్చేటప్పుడు జనరల్గా మనం బయట చూసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎగ్ మంచూరియా అంటే ఎగ్ బాయిల్ చేసి దానిపైన కార్న్ ఫ్లవర్, మైదా కోటింగ్ వేస్తాం. సో అట్లా కాకుండా ఏంటంటే ఎగ్ని మనం డైరెక్ట్గా బ్రేక్ చేసి దాంట్లో సాల్ట్, చిల్లీ పౌడర్ కలుపుకొని స్టీమ్ మీద డబుల్ బాయిలింగ్లో కుక్ చేసుకున్నాం అనుకోండి, మీకు పీసెస్ లాగా వస్తాయి. సేమ్ మనకి చికెన్ పీస్ ఎట్లా ఉంటుందో అట్లా తెలుస్తుంది. సూపర్. అంటే రెగ్యులర్గా తినే ఎగ్ మంచూరియా కాకుండా ఇప్పుడు మనం చికెన్ మంచూరియా లేకపోతే వెజ్ మంచూరియా ఎలా ఉంటుందో అలా ఇది కూడా పీసెస్ లా చేసుకొని దాన్ని మనం మంచూరియా చేసుకుంటాం. అవును సార్. ఓకే సార్. అండ్ మెయిన్ మనం చాలా మంది ఈ పీసెస్ ని కర్రీగా కూడా చేసుకుంటారు సార్. సో అది మెయిన్ అబ్జర్వ్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి అనేది. కొంచెం తేడా వచ్చినా ఆ పీసెస్ లా రాదు, సాఫ్ట్నెస్ అనేది రాదు. ప్లస్ ఏంటంటే మీకు ఎక్కువసేపు విప్ చేసేసారు అనుకోండి, ఆ ఎయిర్ అనేది మధ్యలో ఉండిపోయి పెద్ద పెద్ద హోల్స్ లాగా వచ్చేసి పీస్ బ్రేక్ అయిపోతుంది టాస్ చేసుకునేటప్పుడు కానీ లేదా కర్రీలు వేసుకున్నప్పుడు కానీ. సో అలాంటప్పుడు మనం ఆ ప్రొసీజర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ముందు. సో ఆ పీసెస్ లా ఎగ్ కావాలి అంటే ఎలా చేయాలి? సో సార్ చేసి చూపిస్తున్నారు. సో ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాం సార్. ఫస్ట్ రఫ్ గా ఒక 5 to 6 ఎగ్స్ వేసుకుంటున్నాం సార్. 5 to 6 సరిపోదు మీకు. జనరల్గా ఏంటంటే మీరు ఇట్లా మళ్ళీ డబుల్ బాయిలింగ్ ఇవన్నీ ఎందుకంటే మేము అంటే ఆమ్లెటే కొద్దిగా థిక్గా చేసుకుని కూడా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఆమ్లెట్ వేసేసి దాన్ని కాకపోతే పల్చిగా కాకుండా కొద్దిగా థిక్గా వేసుకోవచ్చు. కొద్దిగా స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాం అనుకోండి, అది కుక్ అయిపోతుంది. రెగ్యులర్ పాన్ ఆమ్లే కాకుండా కొంచెం బౌల్ లాంటి సాస్ పాన్ లాగా ఉంటుంది, కొద్దిగా అంచున్న పాన్ అనుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. దాంట్లో కొద్దిగా మందంగా ఇచ్చేసుకుని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అది కూడా. సో ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాము, దీంట్లోనే కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు, మనం ఆల్రెడీ మళ్ళీ సాస్లో వేయాలి కాబట్టి. ఓకే. సో ఇందులో ఏంటంటే కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను, కారం. ఎందుకంటే మీకు ఎగ్గులో తర్వాత అనేది మసాలా అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి కొద్దిగా సీజనింగ్ మరీ చప్పగా ఉండకూడదు. సో నేను ఏంటంటే ఇది విప్ చేసుకుంటున్నాను, వేసుకున్న సాల్ట్ ఇవి. కొంతమంది ఏంటంటే దీంట్లోకి ఇండియన్ టచ్ లాగా కావాలనుకుంటే ఎగ్గుతో పాటు జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఎగ్లోకి జీలకర్ర పొడి అనేది బాగా వెళ్తుంది కాంబినేషన్. ఓకే, పొడి దీంట్లో ఎందుకంటే జీలకర్ర వేసారు అనుకోండి మళ్ళీ అది కూడా డిస్టర్బ్ చేస్తుంది తినేటప్పుడు. పౌడర్ అనుకోండి కలిసిపోతుంది. సో మనమైతే జస్ట్ కారం వేస్తాం, అంటే చిల్లీ పౌడర్ కొద్దిగా అంటే కొంచెం సాల్ట్, దాన్ని మిక్స్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ విప్ చేసేసుకున్నాను. సో లిక్విడ్ లాగా వచ్చేస్తుంది మనకి ఇట్లా. సో దీన్ని మనం ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మీద కుక్ చేసుకుందాం. రైట్ సార్. పెద్ద గిన్నె తీసుకున్నాం మనం. ఓకే. డబుల్ బాయిలింగ్ కాబట్టి మనం దాంట్లో ఫిక్స్ అయ్యేది పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇడ్లీ స్టీమర్స్ లో కానీ లేదంటే రైస్ కుక్కర్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇడ్లీ బౌల్ ఈజీగా అయిపోతుంది. సో వాటర్ లైక్ ఆయికూడం పెట్టుకుంటాం కదా మనం, అలాంటి ప్లేట్ ఉంటే దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఓకే, వాటర్ పోసుకున్నాము. సో మేక్ షూర్ అది గిన్నె ఫ్లోట్ అవ్వకుండా చూసుకోవాలి మనం ఫస్ట్. ఓకే, కొంచెం పెద్ద బౌల్ కింద పెట్టుకుంటే లైక్ మనం ఫ్లోట్ అవ్వకుండా చూసుకోవాలి. ఫ్లోట్ అవుతుంది అనుకోండి, ఎగ్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో బౌల్ కూడా పెద్దగా పెట్టుకోవాలి. బౌల్ అని కాదు, వాటర్ కొద్దిగా తగ్గించుకున్నాం అనుకున్నా సరిపోతుంది మనకి. సో దానిపైన ఈ సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకుంటాం. ఇంట్లో ఏంటంటే బౌల్స్ మీద
మూతలో ఏవో ఒకటి ఉంటే మనం అవి వాడుకోవచ్చు. లేదంటే బాక్సెస్, లంచ్ బాక్సెస్ ఉన్నా ఫిట్టింగ్ ఉండిపోతుంది. లోపలికి ఏంటంటే వాటర్ వెళ్ళకోకుండా మెయిన్ మన కాన్సెప్ట్ ఇక్కడ. వాటర్ వెళ్ళిపోయింది అనుకుంటే ఎగ్ అనేది దాని యొక్క టెక్స్చర్ ఇదంతా డ్యామేజ్ అయిపోతుంది. అంటే సిల్వర్ ఫాయిలే పెట్టాలని రూల్ లేదు. మీరు ఏదైనా బాక్స్లా కొంచెం ఎక్కువ స్పేస్ ఉండాలి. లోపల మీరు ఎగ్ వేసిన తర్వాత ఆ లోపల ప్లేస్ ఉండేలా ఏదైనా పెద్ద బౌల్ హాఫ్ మాత్రమే పోసుకోవాలి సార్ బౌల్లో. కొద్దిగా రైజ్ అవుతుంది కుక్ అయ్యేటప్పుడు, ఉబ్బుతుంది కాబట్టి అది డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. లేదనుకోండి రైజ్ అయినప్పుడు ఏమవుతుందంటే పైన మూతకు అంటుకుపోతుంది అది. సో అది లేకుండా ఈ వాటర్ మనకి సరిపోతుంది. ఉడికించుకుని కొద్దిగా ఒక 2 minutes వాటర్ కొద్దిగా వామ్ అవ్వనివ్వండి. సో దీనికి మనం ఏం చేసాం, ఒక 6 eggs తీసుకున్నాం, దాన్ని బాగా మిక్స్ చేసాం. దాంట్లో కారం, ఉప్పు, సాల్ట్ అదే వేసాం. లేదు కావాలి అనుకుంటే మీరు ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉండాలంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, జీరా పౌడర్. సో మేమైతే అది వాడలేదు. మీరు కావాలనుకుంటే జీరా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర కాదు, ఓన్లీ జీరా పౌడర్. సో లేదంటే మీరు వాటర్కి టచ్ అవ్వకూడదు అంటే కింద రింగ్ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. సో అది ఆప్షన్, అది మనకి ఇంట్లో అవైలబిలిటీని బట్టి. సో ఇది వేసేసాను నేను. బెటర్ మీకు ఇడ్లీ కుక్కర్ ఉంది అంటే ఆ లోపల ప్లేట్స్ అన్ని తీసేసి దీన్ని దాంట్లో పెట్టేసి కొంచెం అడుగున వాటర్ వేసి మూత పెట్టేసి, సో ఇది వేసేసి పైన క్లోజ్ చేసేసుకుంటే స్టీమ్ బయటికి రాకుండా మీకు ఒక 10 minutes పట్టిద్ది. డబుల్ బాయిలింగ్ మెథడ్ కాబట్టి కుక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అనేది చూద్దాం. ఫస్ట్ కట్ చేసుకోండి, బర్నర్ ఆఫ్ చేసుకోండి. స్టీమ్ వస్తుంది. స్టీమ్ ఓపెన్ చేసేటప్పుడు మన వైపు లేకుండా, మన వైపు మూత ఓపెన్ చేయకుండా ఆపోజిట్లో వేస్తే ఏంటంటే స్టీమ్ అటు బయటకు వెళ్ళిపోతుంది. ఓకే సార్. ఆ స్టీమ్కి కవర్ కూడా కట్ అయింది సార్. కేర్ఫుల్గా తీసుకుంటే మీకు ఇది అయిపోతుంది సార్. అది హాట్గా ఉంటుంది సార్. ఇది పక్కన పెట్టేస్తాం. మీరు వదిలే, నేను పెట్టేస్తాను. ఇట్లా కుక్ అయిపోయి వచ్చేసేసాం సాలిడిఫైడ్. గుడ్. లోపల ఒక ఆమ్లెట్ పీస్ లాగా ఇట్లా వచ్చేస్తుంది సార్, థిక్గా వచ్చేస్తుంది మీకు ఇది. సో దీన్ని మనం ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కొద్దిగా కూల్ అయితే మనం సైడ్స్ నుంచి రిలీజ్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసేసుకోవచ్చు. సో ఇది స్లోగా రిలీజ్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ లాగా వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే గిన్నెకి అంటుకుపోద్ది ఇది. లేదు అంటే కనుక స్టార్టింగ్ కొంతమంది లైట్గా ఆయిల్ లాగా రాసుకుని అయినా అప్లై చేసుకోవచ్చు. అట్లయినా కానీ మీకు ఇచ్చేస్తుంది, ఈజీగా బయటకు వచ్చేస్తుంది అంతే. వచ్చేస్తుంది మీకు. గుడ్, సూపర్. సో దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇట్లా థిక్ ఆమ్లెట్ లాగా ఉంది. స్టార్టింగ్ చెప్పాను మనం ఇట్లా స్టీమ్ మీద కాకపోతే ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు. బట్ ఇలా బెస్ట్ స్టీమ్ మీద కుక్ అవుతుంది మీకు, ఇట్లా స్మూత్గా వస్తుంది అనమాట. సో మనం దాంట్లో చిల్లీ పౌడర్ వేసాము అండ్ సాల్ట్ వేసాము, మరి చప్పగా కూడా ఉండదు. అవును. సో మనకి చిన్న సైజ్ అయితే మరీ చిన్నవి కట్ చేసుకోకూడదు. మరీ చిన్నవి కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం మిక్స్ చేసేటప్పుడు ఈ పీసెస్ కింద ఇది అయిపోతుంది. సో వన్స్ ఇది కట్ అయిపోయింది కాబట్టి పక్కకు పెట్టేసుకుని దీనికి సాస్ రెడీ చేసుకుందాం. ఓకే. సో ఎగ్ మంచూరియాకి ముందుగా ఎగ్ని బాగా మిక్స్ చేసి ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేసి దాన్ని మనం ఆవిరి పెట్టుకొని పీసెస్లా కట్ చేసుకున్నాం. ఒక రొట్టె ముక్కలో వచ్చింది, దాని పీసెస్లా కట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ దానికోసం సాస్ తయారు చేసుకుంటాం. ఆ ప్యాన్ హీట్ ఎక్కేలోపు మనం దీనికి సాస్ ముందుగానే కొద్దిగా కలుపుకొని పెట్టినాం అనుకో, అది ఈ వెజిటబుల్స్ అన్ని ఫ్రై అయ్యేలోపు డిస్టర్బ్ కాకుండా వచ్చేస్తుంది. కొద్దిగా సోయా సాస్ ఎక్కువ వేసుకోవద్దు, అది బిటర్నెస్ని ఇచ్చేస్తుంది, కొద్దిగా వగరు వచ్చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ టీ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇది స్పైసీనెస్ని బట్టి మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పేస్ట్, అలాగే కొద్దిగా వెనిగర్, ఎక్కువ కాకుండా కొద్దిగా వెనిగర్ సో వెనిగర్ ఏంటంటే పులుపుదనం ఎక్కువ ఇచ్చేస్తుంది. సో ప్యాన్ హీట్ అయిపోయింది. సో ఆయిల్ వేసుకున్నాం ఫస్ట్ మనం. సోయా సాస్ కొంచెం తక్కువ వేసుకున్నాం. రెడ్ చిల్లీ పేస్ట్ స్పైసీనెస్ కోసం మీకు తగినంత, దాంతోపాటు కొంచెం వెనిగర్, ఈ మూడు మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం. సో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనికి మెయిన్ ఏంటంటే గార్లిక్ అండి. సో గార్లిక్ సన్నగా తరుక్కున్నాం. కొంతమంది ఇంకా పెద్దగా వాడుకుంటారు. సో పెద్ద పీసెస్ తినేటప్పుడు కూడా అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది.
చిన్న పీసెస్ కట్ చేసుకోవడం బెటర్. సో దీనికి తగ్గట్టుగా జింజర్, అల్లము. సో గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ స్పైసీనెస్ కోసం సపరేట్గా ఏమి వాడతాం. ముందు ఆల్రెడీ చిల్లీ పేస్ట్ వాడాం సాస్లో, సో దానికి ఈక్వల్గా మీరు గ్రీన్ చిల్లీ. అవును, ఇది కొద్దిగా సాతే చేసుకోవాలి, మరీ ఎక్కువ బ్రౌన్ అవనివ్వకూడదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీకు ఆ గార్లిక్ జింజర్ ఫ్రై అవుతున్న ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఓకే. సో కొద్దిగా సాతే అయిన తర్వాత మనకి గ్రేవీగా కావాలి, ఎక్కువగా జ్యూస్గా కావాలన్నప్పుడు దానికి ఆనియన్స్ మామూలుగా అయితే కొద్దిగా వేసుకోవచ్చు, కాదు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మాకు జ్యూసీగా అయినా తింటాము గ్రేవీ లాగా అనుకుంటే ఇంకా కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. మీకు ఆనియన్స్ అయితే మస్ట్, కొద్దిగా క్వాంటిటీ మనం మార్చుకోవాలి, క్వాంటిటీ అనేది మనకి కావాల్సినట్టు వేసుకోవాలి. సో ఎగ్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం, సాస్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఆయిల్ వేసి వెల్లుల్లి చిన్న కట్ చేసినవి, ఆ తర్వాత అల్లం ముక్కలు చిన్నగా, దాంతోపాటు పచ్చిమిరపకాయ ముక్కలు అవి చిన్నగా, అండ్ ఆనియన్స్ ఉల్లి ముక్కలు. కొద్దిగా ఫ్రై అవ్వాలి, లేదంటే ఆనియన్ రా స్మెల్ వెళ్ళే వస్తుంది మనకి. ఇది దీంట్లో సాస్లో కొద్దిగా కావాలి మనకి, కొద్దిగా స్వీట్నెస్ ఉంది పిల్లలు తింటారు అనుకుంటే దీంట్లోనే కొద్దిగా టమాటా సాస్ యాడ్ చేసుకోవచ్చు. టమాటా సాస్ ఇప్పటి వరకు మనం సోయా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, వెనిగర్ యాడ్ చేస్తాం. అవును సార్, దాంట్లో కొంచెం టమాటా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా పిల్లలు అది ఆ స్వీట్నెస్ తగ్గి, కొంతమంది ఏంటంటే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటామండి అంటారు. సో అది డిఫరెంట్ టేస్ట్ మారిపోతుంది. షుగర్ కంటే టమాటా బెటర్, ఎందుకంటే మీకు ఇందులో సాస్ కూడా వస్తుంది అనమాట. అది కొద్దిగా ఫ్రై అయ్యాక నేను కొద్దిగా వేసుకుంటున్నాను టమాటో సాస్. ఎక్కువ టమాటా సాస్ తో ఆ టేస్ట్ అయితే వస్తుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి కొద్దిగా. సో డెఫినెట్ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో టమాటా సాస్ ఉంటుంది, సోయా సాస్ ఉంటుంది, రెడ్ చిల్లీ పేస్ట్ ఉంటుంది, వెనిగర్ కూడా ఉంటుంది. సో కలుపుకొని, ఎందుకంటే ఆనియన్ రెడీ అవుతుంది, సో దాంట్లోనే దీంట్లోనే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుందాం. వాటర్ కూడా వేసుకుంటాం, కొద్దిగా డైల్యూట్ చేసుకుంటున్నాం. మనకి ఏది సోయా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, టమాటా సాస్, అండ్ దాంట్లో వెనిగర్ అండ్ నార్మల్ వాటర్ కూడా యాడ్ చేస్తాం. దీంట్లోనే నేను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దాంట్లో డైరెక్ట్గా మనం యాడ్ చేయకుండా దీంట్లోనే ఇది అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది, మీకు కలర్ మారుతుంది, బట్ ఎక్కువ కలర్ మారినప్పుడు టేస్ట్ మారిపోతుంది, మీకు స్వీట్నెస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అంతే. సో గార్లిక్ మాత్రం ఫ్రై అయితే, అది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది మనకి. ఓకే. సో ఇది అయిన తర్వాత సో ఇట్లా సాస్ లాగా వస్తుంది, సో దాన్ని కలిపేసుకోవచ్చు మనం. సో ఇట్లా గ్రేవీ లాగా వస్తుంది అనమాట. మనం ఇక్కడ ఏంటంటే హెల్త్ కాన్షియస్గా చూసుకున్నా కానీ ఎక్కడ కార్న్ఫ్లవర్ కానీ, చైనీస్ సాల్ట్ కానీ, అజినోమోటో ఇట్లాంటివి యాడ్ చేయలేదు. సో కొద్దిగా జ్యూసీగా ఉన్నప్పుడే ఇవన్నీ ఎగ్స్ పీసెస్ అన్ని దాంట్లోకి వేసేసుకోండి. మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అంటే ఇవన్నీ యాడ్ చేస్తారు, కార్న్ఫ్లవర్స్ అవి, కానీ మనం దాంతోపాటే కొద్దిగా క్యాప్సికమ్, అట్లాగే ఆనియన్స్ క్యూబ్స్ లాగా. తినేటప్పుడు ఏంటంటే ఆ చంకీనెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో జస్ట్ ఎక్కువ ఏంటంటే నేను స్పూన్ వాడుకోకుండా ఎందుకు మిక్స్ చేస్తున్నా అంటే ఆ పీసెస్ బ్రేక్ అవుతూ ఉంటాయి, బ్రేక్ అవ్వకుండా. సో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మిక్స్ చేసుకున్నాం. సో క్యాప్సికమ్ ఏంటంటే ముందే సాస్లో కనుక వేసేసాం అనుకోండి, మన ఆనియన్స్ సాతే చేసేటప్పుడు అది సాఫ్ట్గా అయిపోతుంది, అది తినేటప్పుడు ఆ క్రంచీనెస్ అనేది ఉండదు మనకి, డైరెక్ట్గా వేసుకోవాలి. సో కొద్దిగా సో కర్రీ లీవ్స్ వచ్చేటప్పటికి నేను ఫైన్గా, ఎందుకంటే చాలామంది తినేటప్పుడు ఇష్టపడరు, అది చేతికి నోటికి తగులుతున్నాయి అనేది ఉంటుంది. సో దాన్ని ఏంటంటే నేను సన్నగా, తెలీదు మనకి వేసినట్టు కూడా. ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది మనకి. సో డ్రై అయిపోయింది, మీకు అబ్జర్వ్ చేసుకుంది. ఏదైతే సాస్ మనం దీంట్లో వేసామో అది ఎగ్ పీల్ చేసుకుంటుంది. మీకు ఎక్కువ సాసీగా కావాలి, జ్యూసీగా ఎక్కువ కావాలి అండి అంటే కనుక సాస్లో కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవడం క్వాంటిటీ, ప్రతిదీ పెంచుకోవడం. లైక్ సోయా సాస్ కొంచెం, టమాటా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, ఇవన్నీ.
మీకు కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది దీంట్లో. ఓకే. ఎక్కువ ఆయిల్ రిలీజ్ అయింది అనుకోండి టేస్ట్ కూడా మారిపోతుంది. ఆయిల్ రిలీజ్ అవ్వనివ్వకూడదు, ఫ్రై అవ్వాలి. అట్లాగని చెప్పి మరీ వాటరీగా కూడా ఉంచుకోకూడదు, ఎక్కువ ఫ్రై కూడా అవ్వకూడదు. జనరల్గా హోటల్స్ కానీ మనం ఫాస్ట్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మాయిశ్చర్ ఎక్కువ వేసేసి కొద్దిగా కార్న్ఫ్లవర్ లిక్విడ్ వేస్తారు, చిక్కుబడిపోతుంది. ప్లస్ అదేంటంటే మీకు వేడి మీద ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, ఆరిపోయిన తర్వాత తినడానికి సాగినట్టు ఇట్లా ఎలాస్టిక్ లాగా వచ్చేస్తుంది అన్నమాట మనకి. అయిపోయింది సార్. సో అది రెడీ అయిపోయింది కాబట్టి చిన్నగా క్యారెట్తో చిన్న ఫ్లవర్ లాగా చేస్తున్నాను. సో దట్స్ అప్ టు మనం ఏంటంటే కొద్దిగా అందంగా కనపడితే ఇంకా తినడానికి ఇష్టపడతాం. ఏ ఫుడ్ అయినా అట్రాక్టివ్గా ఉంటే ముందు తినాలి అనిపించే ఫీలింగ్ రావాలి ఫస్ట్ మనకి, తర్వాత లోపల ఎంత టేస్టీగా ఉన్నా. ఎందుకంటే ఐ అపీల్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చూసేది మెయిన్ ఏంటంటే చూడటానికి బాగుండాలి ఏ ఫుడ్ అయినా. మనం అట్లా చేయలేము ఫ్లవర్స్ని, అందుకే రకరకాలుగా మీకు నచ్చిన డిజైన్స్ చేసేయండి. ఎలా ముగ్గులేస్తారు కాబట్టి డిజైన్ కూడా ఈజీయే మీకు. సో కిషోర్ సార్ చేసిన అంత పర్ఫెక్ట్గా మనం కట్ చేయలేము. ఫ్లవర్స్ లాగా చేసుకుని ఇంకా మీకు కావాలంటే దానికి గార్నిష్ లాగా ఇచ్చుకోవచ్చు. రెగ్యులర్గా మనం బయట తీసుకునే వాళ్ళు కలర్స్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి అది కొంచెం అట్రాక్టివ్గా రెడ్డిష్ కలర్లో వస్తుంది. సో మన కలర్స్ ఏమీ యాడ్ చేయలేదు, సో ప్యూర్ నీట్గా చేసుకున్నాం. సో ఎక్స్ట్రా కలర్స్ అవి యాడ్ చేయడం వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది, బట్ ఆ రంగు రెడ్ కనిపిస్తుంది. ప్రొసీజర్ కొంచెం నీట్గా చేసుకోవాలి కానీ మనకి ఈజీనే. సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ముందు దాన్ని ఎగ్ని మిక్స్ చేసుకొని పీసెస్ చేసుకోవడం, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్తో పైన. ఎగ్ మంచూరియా చూడడానికి చాలా బాగుంది. ఆల్రెడీ ఎగ్ మంచూరియా నా చేతిలో ఉంది, చూడడానికి చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. ఎప్పుడెప్పుడు తినాలా అని. వావ్, అదిరిపోయింది. కొంచెం మసాలా మిక్స్ చేసి చూపిస్తాను. ఓ రేంజ్లో ఉంది. సో ఇది ఈరోజు మన రుచుడు కార్యక్రమంలో ఎగ్ మంచూరియా. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 130.